2025 సంవత్సరంలో పోలీస్ శాఖ ఎన్నో సవాళ్లను అధిగమించిందని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ వినియోగం ద్వారా పోలీసింగ్ వ్యవస్థ మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. 2024 వార్షిక సమావేశంలో ఇచ్చిన ప్రతి ఒక్క సవాల్ను 2025లో నెరవేర్చామని తెలిపారు. టెక్నాలజీ వినియోగంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుపుతామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో తన మార్క్ చూపించుకున్నారు సిపి రాజశేఖర్ బాబు. భవానీ దీక్షలైనా సరే, అదేవిధంగా దుర్గా ఉత్సవాలు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలైనా సరే తన మార్క్ చూపించుకున్నారు. టెక్నాలజీ ఆధారంగా రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉంది ఎన్టీఆర్ జిల్లా. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, టెక్నాలజీ ఆధారంగా రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంది ఎన్టీఆర్ జిల్లా. రానున్న రోజుల్లో టెక్నాలజీ ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు? సో ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ చాలా ప్రగతిని సాధించిందని చెప్పుకోవాలి. ప్రజాసేవలో టెక్నాలజీ వినియోగిస్తూ పోలీస్ సేవల్ని చాలా బాగా ఉపయోగించుకోవడం జరిగింది. ముఖ్యంగా సురక్ష అనేది లాస్ట్ జనవరిలో 2020 జనవరిలో సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ మనం తీసుకున్న తర్వాత ఈ 12 మంత్స్లో గణనీయమైన ప్రగతిని దాంట్లో సాధించాము. ముఖ్యంగా కమ్యూనిటీని మనము ఇన్వాల్వ్ చేస్తూ దాదాపు 10,000 కెమెరాలు మనము పెట్టడమే కాకుండా ఈ 10,000 కెమెరాలని వాటి హెల్త్ని మనము చూడాలన్న ఉద్దేశంతో డిజిటల్ డివైజెస్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ DHMS అనే ఒక అప్లికేషన్తో మనము ఈరోజు 10,000 కెమెరాలను కూడా డాష్ బోర్డ్లో ఇందులో ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయట్లేదు రియల్ టైంలో మనకు తెలిసేలాగా ఒక డాష్ బోర్డ్ తయారు చేసుకునేసి మనము 24/7 కెమెరాస్ని పనిచేస్తున్నా లేదా అనేది మనం పర్యవేక్షిస్తున్నాము. అంతేకాకుండా ఈసారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కావచ్చు, లేదంటే భవానీమాల విరమణ సందర్భంగా కావచ్చు, టెక్నాలజీని చాలా బాగా ఉపయోగించుకొని కౌంటింగ్ కెమెరాస్ కావచ్చు, తర్వాత డ్రోన్స్ కావచ్చు, తర్వాత డ్రోన్ అనలిటిక్స్ కావచ్చు, తర్వాత FRS కావచ్చు. సో ఇలాగా చాలా టెక్నాలజీస్ మనం ఉపయోగించుకొనేసేసి అత్యున్నతమైన సేవలు అందించాము. ఒక దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 20 లక్షల మంది వచ్చినా కూడా ప్రజలకు అసలు ఉత్సవాలు జరుగుతున్నాయా అన్న విషయం కూడా తెలియకుండా చాలా స్మూత్గా, చాలా సీమ్లెస్గా క్రౌడ్ని కంట్రోల్ చేయగలిగాము. అదేవిధంగా కొన్ని లక్షల మంది విజయవాడ ఉత్సవం జరిగింది. తర్వాత కొన్ని లక్షల మంది ఘాట్లలో స్నానాలు చేశారు. సో కొన్ని లక్షల వాహనాలు తిరిగాయి. సో ఇన్ని జరుగుతున్నా కూడా అసలు ఏం జరగనట్టే ప్రజలు భావించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించి చాలా హోల్డింగ్ ఏరియాస్ పెంచాము. హోల్డింగ్ ఏరియాస్లో టెక్నాలజీ ఉపయోగించుకొనేసేసి ఆ హోల్డింగ్ ఏరియాస్లో ఆ బాక్సెస్ ఏదైతే ఉన్నాయో, ఏది వదులుతున్నామో ఏదో అంత మొత్తం కూడా ప్రతి సందర్భం అణువణువునా కూడా టెక్నాలజీని ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శనం ఇచ్చాము. ఇలాగా టెక్నాలజీని చాలా భారీ ఎత్తున ఉపయోగించాము. అంతేకాకుండా అస్త్రం ద్వారా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా కొంత వినూత్నంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. సార్, అదేవిధంగా స్టేషన్కి ఒక డ్రోన్ ఏర్పాటు చేశారు. డ్రోన్ ఆధారంగా నిఘా నియంత్రణ కూడా మీరు చేస్తున్నారు. డ్రోన్కి అదనపు బలంగా పోలీస్ వ్యవస్థ ఎలా ముందుకెళ్ళబోతుంది? సో డ్రోన్ అనలిటిక్స్ మీద చాలా వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నాము. ఇప్పుడే మన పిల్లలందరినీ కూడా ఇంటర్న్షిప్కి మనము ప్లాన్ చేస్తున్నాము. దాదాపు 30 మంది పిల్లల్ని తీసుకొనేసేసి కొంత రీసెర్చ్ ఓరియంటెడ్ పోలీసింగ్లో రీసెర్చ్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అనేది ఎలాగ ప్రివెంట్ చేయాలి, సైబర్ క్రైమ్ ఎలా ప్రివెంట్ చేయాలి, సోషల్ మీడియా అబ్యూజ్ ఎలా ప్రివెంట్ చేయాలి, దీని మీద చాలా భారీ ఎత్తున ఆలోచిస్తున్నాము. ఇంకా మంచి సొల్యూషన్స్తో 2026 సంవత్సరంలో మనం ముందుకు వచ్చి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించడం జరుగుతుంది. సార్, ఈ డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా చోరీలు, అదేవిధంగా ఈ కేసులు అవన్నీ సీసీ కెమెరాల ద్వారా ఎంత సమయంలో ఛేదిస్తున్నారు? మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే పిల్లల ట్రాఫికింగ్ కూడా కావచ్చు, ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసింగ్, అదే పాస్టర్ మరణం కూడా చంద్రబాబు కూడా చెప్పారు డ్రోన్ ద్వారానే, అదేవిధంగా సీసీ కెమెరా ద్వారా పట్టుబడ్డారని కూడా ఆయన ప్రశంసించిన పరిస్థితి ఎలా చూస్తారు? సీసీ కెమెరా అనేది ఒక సీసీ కెమెరా 1000 కళ్ళతో సమానమని మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. సో ప్రతి క్రైమ్లో కూడా ఆ ప్రాపర్టీ అఫెండరు వాడు ఫింగర్ ప్రింట్ వదలకపోవచ్చు, కానీ సీసీ కెమెరా నుంచి తప్పించుకోలేదు. అలాగా మనం సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఏ క్రైమ్ జరిగినా కూడా కనీసం 5-6 కెమెరాస్లో ఏదో ఒక ఎవిడెన్స్ వచ్చేటట్టు మనము సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అంటే అణువణువున సీసీ కెమెరాలు పెట్టి అణువణువున నిఘా అనేది మనం ఏర్పాటు చేశాము.
అన్ని వల్నరబుల్ ప్లేసెస్లో మనం పెట్టాము, అన్ని టెంపుల్స్లో పెట్టాము, చర్చెస్లో పెట్టాము, మసీదులో పెట్టాము, బస్ స్టాండ్స్లో పెట్టాము, బస్ స్టాప్స్లో పెట్టాము, వల్నరబుల్ ప్లేస్లో పెట్టాము. ఇలాగా ప్రతి ప్రదేశంలో ప్రతి గ్రామంలో పెట్టాము, హ్యామ్లెట్లో పెట్టాము. సో ప్రతి గ్రామాన ఇప్పుడు మీరు చూస్తే ప్రతి గ్రామంలో ఒక 6-7 కెమెరాలు ఉంటాయి. సో ఈ కెమెరాలు పెట్టడమే కాదు, ఈ కెమెరాలు అనుసంధానం చేశాం. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎఫ్ఆర్ఎస్, మొన్న మీరు చూస్తే ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ మనకు 1,00,000 మంది నేరస్తుల డేటాబేస్ మన దగ్గర ఉంది, వాళ్ళ ముఖ చిత్రాలు మన దగ్గర ఉన్నాయి. సో మొన్న కెమెరాస్ అన్నీ కెమెరాస్ పెట్టి 5 మందిని పట్టుకున్నాం. అదే ఇదంతా కూడా దీస్ ఆర్ ఆల్ ప్రౌడ్ మూమెంట్స్ ఫర్ ఏపీ పోలీస్. సో దీన్ని మనము ఈ డిప్లాయ్మెంట్ అప్లికేషన్ తయారు చేశాము. సో ఈ డిప్లాయ్మెంట్ ద్వారా డిప్లాయ్మెంట్ అనేది అంత మునుపు ఎక్కడో ఉన్న శ్రీకాకుళం కానిస్టేబుల్, విజయనగరం కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ రోజులు తరచి వేచి ఉండాల్సిన పరిస్థితి నుంచి డైరెక్ట్గా వస్తాడు, అకామిడేషన్ దిగుతాడు, డ్యూటీకి వస్తాడు. సో మొత్తం టోటల్ ఆటోమేటైజ్ చేశాం. సో అదేవిధంగా పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా వినూత్నమైన మార్పులు తెస్తున్నాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం గంజాయి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పని ఏంటంటే గంజాయి అదేవిధంగా డ్రగ్స్ అక్రమ రవాణా చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లాలో ఎంతమందిని పట్టుకున్నారు? రానున్న రోజుల్లో పెడలర్స్ కానీ వీటికి ఉక్కుపాదం మోపేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? దాదాపు ఈ సంవత్సరం 130 కేసులు కట్టడం జరిగింది. సో 130 కేసులు కట్టడమే కాదు, ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పిట్ అండ్ డిపేస్ యాక్ట్ కింద మనము ఇప్పటికే 25 మందిని మనము 1 year జైల్లో ఉంచాము. ఇంకా ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ని లిస్ట్ అవుట్ చేశాము. ఇంకా కొన్ని గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించాము. ఒకవైపున పిట్ అండ్ డిపేస్ ప్రయోగము, మరొక వైపున వీరి మీద నిరంతర నిఘా ఉక్కుపాదం మోపుతూ ముందుకెళ్తున్నాము. సో దీనికి మరి తగ్గిందా లేదా? కొందరు ఏమంటారు, ఇంకా ఉంది సార్ గంజాయి అంటారు. సో గంజాయి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బట్ గంజాయి తగ్గిందా లేదా అనేది మనము ఒకే ఒక మెషర్ ఉంది నాకు తెలిసి. ఏంటంటే మెషరు గంజాయి రేటు పెరిగితే మీకు గంజాయి సప్లై తగ్గినట్టే. సో ఇప్పుడు చూస్తే మనకు సంవత్సరం క్రితము కేజీ 2,000 ఉంటే ఈరోజు కేజీ 12,000 13,000 దొరికే పరిస్థితి. అంటే 5 to 6 fold పెరిగింది. అంటే 5 to 6 fold తగ్గింది, గంజాయి తగ్గింది. బట్ సమూలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని విధాలుగా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ముందుకు పోతున్నాం. సార్, గతంలో పోల్చుకుంటే యాక్సిడెంట్స్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో తక్కువ అని చెప్పి కూడా మొన్న జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పిన పరిస్థితి. అదేవిధంగా రానున్న రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అదేవిధంగా హెల్మెట్ మీద ఎలాంటి మెజర్స్ తీసుకోబోతున్నారు? సో హెల్మెట్ ఒబీడియన్స్ పర్సంటేజ్ అనేసి హెల్మెట్ మీద ఒక 2025 సంవత్సరం ఒక యుద్ధమే చేశాము. ఈరోజు హెల్మెట్ ఒబీడియన్స్ పర్సంటేజ్ అనేది మనము ప్రజలకు చెప్తున్నాము. సో ట్రాఫిక్ సిగ్నల్స్ 17 జంక్షన్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టాము. తర్వాత విఎంఎస్ బోర్డ్స్ పెట్టాము. తర్వాత కొన్ని అవేర్నెస్ గురించి కొన్ని ప్రదేశాల్లో బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఇంకా 2026 సంవత్సరంలో ఇంకా దీని మీద ఇంకా పెద్ద యుద్ధమే చేయబోతున్నాము. ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో వీఆర్ ప్రౌడ్. మనము పోయిన 2024తో పోలిస్తే 25 సంవత్సరంలో దాదాపు 85 డెత్స్ అనేది మనం తగ్గించగలిగాం. సో వీఆర్ ప్రౌడ్. సో వాస్తవానికి డిసెంబర్లో కొద్దిగా పెరిగింది, బట్ అదర్వైజ్ 85 డెత్స్ త్రూఅవుట్ ఇయర్ 85 డెత్స్ తగ్గించగలిగాము. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 100 డెత్స్ తగ్గించాలనేది టార్గెట్. అంటే ఇప్పుడు 365 to 66 వచ్చాయి. సో ఇది నెక్స్ట్ టైము ఎటువంటి పరిస్థితుల్లో 260 270 డెత్స్ కంటే పెరగకూడదనే దీని మీద వెళ్తున్నాం. సార్, ముఖ్యమంత్రి గారి నినాదం పోలీసుల దగ్గర విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనేది ఆయన నినాదం. అదేవిధంగా 2026లో ఎన్టీఆర్ జిల్లాలో ఇది కనిపించబోతుందా? సో ఇప్పుడు మీరు దసరా మన భవానీ మాల విరమణ సందర్భంగా పోయిన సంవత్సరం 3,000 మందిని ఉపయోగించాం. ఈసారి 2,500 మందిని ఉపయోగించాం. ఎందుకంటే విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. సో పోలీస్ కనిపించకూడదు, పోలీసింగ్ జరగాలి. సో ఈ నినాదంతో మేము కూడా ముందుకు పోతున్నాము. ఇంకా మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. చలాన్స్ కావచ్చు, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, లేదంటే క్రౌడ్ కంట్రోల్ కావచ్చు, అన్నింటిలో కూడా టెక్నాలజీని వినియోగించుకొని పోలీస్ ప్రెజెన్స్ని తగ్గిస్తూ మనం ముందుకెళ్తాం. సార్, 2026లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? సో సైబర్ క్రైమ్ మీద ఇంకా చాలా ప్రజల్లో చాలా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ట్రాఫిక్లో వినూత్నంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా ప్రణాళికలు ఉన్నాయి. 2025లో మనం అనుకున్న లక్ష్యాలను మనం సాధించాం. 2026లో కూడా మనకు చాలా లక్ష్యాలు ఉన్నాయి. 2025 మీరు 24 చివరి ప్రెస్ మీట్లో చూస్తే మీరు ఒక్కసారి చూస్తే 25లో మేము ఏదైతే చెప్పామో అన్నీ అచీవ్ చేశాం. 2025లో కూడా రేపు యాన్యువల్ ప్రెస్ మీట్లో కొన్ని
డిక్లేర్ చేస్తాం. ఖచ్చితంగా 26లో అవన్నీ కూడా జరిగేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే దేశంలోనే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు కూడా సిపి రాజశేఖర్ బాబు కృషి చేస్తారని చెప్పి, అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నినాదం ఉందో విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనేది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేసి తీర్తామని చెప్పి కూడా సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. అదేవిధంగా 2024 ప్రెస్ మీట్ చూసుకున్నట్లయితే ఏదైతే మరణాలు కనుక సంఖ్య తగ్గిందో, అదేవిధంగా ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చారో 25లో కూడా ఆ హామీలన్నీ నెరవేర్చామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా దేశంలోనే నెంబర్ 1గా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఉంటుందని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, VDigital న్యూస్, విజయవాడ.